ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లీజ్ అందరూ చూసి లైక్ ఇవ్వండి. ఏమంటే ఒక స్టవ్ గురించి అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక చిన్న పాల గిన్నె పెట్టి ఒక ఆవిడైతే స్నానానికి వెళ్ళిందంట. మర్చిపోయి స్టవ్ మీద సిమ్లో పెట్టేసి వెళ్ళిపోయిందంట. ఆ పాలు కాగి 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 అలా సిమ్లో కూడా పెట్టిండదంట. కాగి కాగి పొంగిపోయి స్టవ్ అయితే ఆఫ్ అయిందనమాట. ఆఫ్ అవ్వడం వల్ల గ్యాస్ అయితే లీక్ అవుతూ ఉంటుంది కదా. మనం స్టవ్ ఆఫ్ చేయలేదు, పాలు పడి లీక్ అయిపోయి ఆ స్టవ్ అయితే ఆఫ్ అయిపోయింది కదా, లీక్ అవుతూ ఉంది. కానీ అది ఎలా పేలిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి అయితే ఇంట్లో ఎవరు లేదంట. ఇది పల్లెటూరు కాబట్టి ఇంకా వాష్రూమ్లు బయటే ఉంటాయి కదా. ఆమె స్నానానికి పెద్ద దాదాపు 60 సంవత్సరాల పైనే ఉంటాయన్నమాట. ఆమె స్నానానికి వెళ్ళి అక్కడే ఉన్నది. ఈలోగానే ఇల్లు అంతా మొత్తం వెళ్ళిపోయిందంట. ఇది ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే చాలామంది ఆడవాళ్ళు మతిమరుపు వల్ల, నెగ్లిజెన్స్ అయితే కాదు, మతిమరుపు వల్ల ఇలా స్టవ్ మీద చిన్న చిన్న గిన్నెల్లో పెట్టేసి కూర పెట్టినా ఏది పెట్టినా కూర అయితే తొందరగా వాసన వస్తుంది, కానీ పాలు అయితే తొందరగా రావు అనమాట. అవి కాగి పొంగిపోయి ఆఫ్ అయిపోతాయి స్టవ్ అయితే. అది చాలామంది చేసే ఆడవాళ్ళు, మేము కూడా ఇలా చాలా మిస్టేక్ చాలాసార్లు అయితే నేను కూడా చేసినాను. పాలు పొంగిపోయి స్టవ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది, కానీ గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నాను, ఏ పని ఎలా మనం ఏమన్నా పర్వాలేదు, కానీ స్టవ్ దగ్గర మాత్రం మనం నెగ్లిజెన్స్ అనేది చేయకూడదు అనమాట. మర్చిపోకూడదు. ఒకవేళ ఒక 10 నిమిషాలు అక్కడే ఉన్నా పర్లేదు, లేదా ఇంకా మనకి ఎక్కువగా మనకు మన తెలివి ఏమిటంటే అన్నీ గుర్తుంటాయి, కానీ స్టవ్ మీద స్టవ్ మీద ఏదైనా పెట్టినాము అంటే అవి గుర్తుండవు అనమాట. అవి మాడి మసై బొగ్గైపోయి ఏం చేసినా కూడా మనకు గుర్తు రాదు. ఇలా అంటే ఇవి జరిగినప్పుడే అలా గుర్తు పెట్టుకోవాల్సింది అని అనుకుంటాము. నేను వాళ్ళ ఛానల్ కూడా చెప్తాను, కావాలంటే ఛానల్లో వెళ్ళి చూడండి. సుమా విలేజ్ వైఫ్ అని ఆమె ఛానల్లో వాళ్ళ ఊర్లో జరిగిండేది. నేను కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ పెడతాను. వాళ్ళ ఊర్లో జరిగినది ఆమె వీడియో తీసి పెట్టింది. ఇది ఎందుకైనా మంచిది, మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను. ఏదైనా స్టవ్ మీద పెట్టినారనుకోండి, కొంతసేపు అక్కడే ఆగి దాన్ని ఆఫ్ చేసేయండి. లేదా అర్జెంట్ ఉంటే దాన్ని మనం కాగబెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ వచ్చి చూసుకుందామని వెళ్ళిపోండి. ఇలాంటివి చాలా పొరపాట్లు చాలానే చూసింటాం మనము. స్టవ్లో పేలేండేది, గ్యాస్ పేలి ఇల్లు మొత్తం, వాళ్ళ ఇంట్లో అది పేలడం వల్ల 2 లక్షలు అయితే నష్టం జరిగిందంట. అంటే వాళ్ళు ఏదో ఇంటి రిజిస్ట్రేషన్ కోసం పాపం కొడుకు కోడలు అయితే సిటీలో ఉంటారంట, ఆమె ఒకతే ఉంటుంది వాళ్ళంతా. వాళ్ళైతే తెచ్చి పెట్టినారంట పాపం. ఆ రోజు ముందు రోజే ఏమో 2 లక్షలు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేసి పాపం ఆ డబ్బులు కూడా కలిపినాయి. ఇంకా వాళ్ళైతే కోడలు కొడుకు ఏమనుకుంటున్నారంటే ఇల్లు పోతే పోయింది, కానీ అమ్మ ప్రాణాలు దక్కినాయి కదా, ఇల్లు మళ్ళీ కట్టించుకున్నాంలే అని కొంచెం ధైర్యంతో ఉన్నారు. కానీ ఆ పెద్ద ఆవిడైతే ఏడుస్తుంది అనమాట. నా నిర్లక్ష్యం వల్ల ఇల్లు మొత్తం పోయింది, నా కొడుకు కోడలు సంపాదించుకున్న డబ్బు ఇల్లు మొత్తం పోయిందని ఏడుస్తుంది అనమాట. ఇప్పుడు మన వయసు వాళ్ళకి మనకే గుర్తుండదు అనమాట. ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఇంకెలా గుర్తుంటాయి. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. ఇలా పెట్టేసి ఇప్పుడే వస్తాంలే అని అనుకుంటాం, కానీ రామన్నమాట. అక్కడ ఇంకో పని నుంచి ఇంకో పనికి వెళ్ళిపోతాం. బయట ఇంట్లో ఏదైనా స్టవ్ మీద పెట్టినామంటే ఇలా పోయి ఇలా వద్దాం అనుకుంటాం, కానీ రామన్నమాట. అక్కడ అకస్మాత్ ఎవరైనా ఒక మనిషి కనిపించారనుకోండి, ఇంక వాళ్ళతో మాట్లాడుకుంటాం, ఇంక అక్కడే ఉండిపోతాం. అందుకే మా ఇంట్లో చాలా జరుగుతుంటాయి ఇలాంటివి. ముఖ్యంగా మా అత్త చేసే పనులు ఇవే అనమాట. ఇంత చిన్న గిన్నెల్లో పెట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. బయట అంతా చిరుగు నొక్కుంటా ఉంటుంది, ఎవరైనా కనిపించడానికి వాళ్ళతో మాట్లాడుకుంటా. ఇక్కడైతే మాడి మసి బొగ్గ అయిపోయి ఉంటుంది అనమాట స్టవ్ మీద. ఇవి కామనే, కాకపోతే ప్రాణాంతకం ఇలా ఇండ్లు కూలిపోవడం ఇవన్నీ నష్టమే కదా. అందుకే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అయితే నేనైతే మీకు ఈ వీడియో చేస్తున్నాను.